కేవలం 33 కిలోమీటర్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విధిని నిర్ణయించే దూరం ఇది. గత 15 రోజులుగా ఈ మార్గంలో శ్మశాన నిశ్శబ్దం నెలకొంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఒక చమురు నౌక కూడా అడుగు బయట పెట్టడానికి భయపడుతున్న సమయం అది. కానీ సరిగ్గా అర్ధరాత్రి ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ రెండు భారతీయ దిగ్గజాలు ముందుకు కదిలాయి. ఒకటి శివాలిక్, రెండోది నందాదేవి. వీటి వెనుక కవచంలా నిలిచింది భారత నౌకాదళానికి చెందిన ఒక శక్తివంతమైన యుద్ధ నౌక. అసలు ప్రపంచ దేశాలన్నీ వెనుకడుగు వేస్తున్న ఈ సమయంలో భారత్ ఇంత సాహసం ఎలా చేయగలిగింది? ఇది కేవలం ఒక ప్రయాణమా, లేక అగ్రరాజ్యాలకు భారత్ ఇస్తున్న ఒక బలమైన సంకేతమా? ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ స్టేట్ ఆఫ్ హర్మజ్ అనేది ఒక చౌక్ పాయింట్ లాంటిది. ప్రపంచంలో రవాణా అయ్యే చమురుల్లో దాదాపుగా 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. అంటే ఇక్కడ ఒక్కరోజు నౌకలు ఆగిపోయినా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఫిబ్రవరి చివరిలో అమెరికా ఇజ్రాయెల్ దాడులకు ప్రతి దాడిగా ఇరాన్ ఎదురుదాడి చేయడంతో ఈ ప్రాంతం రణరంగంగా మారింది. భారత జెండా ఉన్న నౌకలు సైతం ఇక్కడ చిక్కుకుపోయాయి. మరి 15 రోజుల తర్వాత భారత్ మాత్రమే ఈ సాహసం ఎలా చేయగలిగింది? ఇక్కడే భారత్ యొక్క స్ట్రాటజిక్ అటానమీ అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ మిషన్ పేరు ఆపరేషన్ సంకల్ప్. భారత నౌకాదళం కేవలం నౌకలను కాపలా కాస్తూ వెళ్ళలేదు. అక్కడ ఒక లేయర్డ్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. లెవెల్ 1 ది వార్షిప్. ఎస్కార్ట్ చేస్తున్న యుద్ధ నౌకలోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పూర్తిగా యాక్టివేట్ చేయబడ్డాయి. అటు నుంచి ఏదైనా క్షిపణి వస్తే సెకండ్లలో కూల్చేయగలవు. లెవెల్ 2 ది ఐ ఇన్ ది స్కై. భారత్ స్వదేశీ ఉపగ్రహాల ద్వారా లైవ్ ఫీడ్ అందుతుంది. అలాగే మారిటైమ్ సర్వేలెన్స్ ఎయిర్ క్రాఫ్ట్ P-81 ప్రొసీడన్ నిరంతరం ఆకాశం నుంచి నిఘా వేసింది. లెవెల్ 3 రియల్ టైమ్ మానిటరింగ్. న్యూఢిల్లీలోని నేవీ హెడ్ క్వార్టర్స్ మరియు వెస్ట్ కోస్టల్లోని జాయింట్ ఆపరేషన్ సెంటర్ నుంచి ప్రతి అడుగును మానిటర్ చేశారు. ఒకవేళ మధ్యలో ఏదైనా దాడి జరిగితే ఎదుర్కోవడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ నౌకలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అంటే భారత్ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఈ నౌకలు సురక్షితంగా బయటకు రావడానికి కేవలం ఫిరంగి బలం మాత్రమే సరిపోదు, దౌత్య బలం కూడా కావాలి. ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా ఇరాన్ అధ్యక్షుడితో చర్చలు జరిపారు. మరోవైపు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గత కొద్ది రోజుల్లో 4 సార్లు ఇరాన్ విదేశాంగ మంత్రితో సంప్రదింపులు జరిపారు. ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్కు ఇరాన్తో ఉన్న చారిత్రాత్మక సంబంధాలు ఇక్కడ పనిచేశాయి. యుద్ధం జరుగుతున్న భారతీయ నౌకలకు సేఫ్ ప్యాసేజ్ ఇవ్వాలని భారత్ ఒప్పించగలిగింది. శివాలిక్, నందాదేవి నౌకలు 85,000 మెట్రిక్ టన్నుల గ్యాస్తో సోమవారం రాత్రికి భారత తీరానికి చేరుకోవచ్చు. ఇది మన వంటింటి గ్యాస్ అవసరాలకు పెద్ద ఊరటనిచ్చే విషయం. కానీ ఇంకా 2 డజన్లకు పైగా భారతీయ నౌకలు అక్కడ చిక్కుకుపోయి ఉన్నాయి. సుమారుగా 23,000 మంది భారతీయ నావికులు ఆ ప్రమాదకర ప్రాంతంలోనే ఉన్నారు. ఈ 2 నౌకల విజయం మిగిలిన నౌకల ప్రయాణానికి మార్గం సుగమం చేస్తుందా, లేక యుద్ధం మరింత ముదిరితే పరిస్థితి ఏంటి? ఈ ఆపరేషన్ ద్వారా భారత్ ప్రపంచానికి ఒక విషయం స్పష్టం చేసింది. తన ఇంధన భద్రత విషయంలో భారత్ ఎవరికి తల వంచదు. అవసరమైతే యుద్ధ క్షేత్రం నుంచైనా తన ఆస్తులను కాపాడుకోగల సత్తా భారత్కు ఉందని నిరూపితమైంది. భారత నౌకాదళం చేస్తున్న ఈ నిరంతర కృషికి మనమంతా సెల్యూట్ చేయాల్సిందే. ఈ సాహసోపేతమైన మిషన్ గురించి మీరేమనుకుంటున్నారు? భారత నేవీ శక్తిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.